అన్న నమస్తేనే అన్న, బీఆర్ఎస్ పార్టీ పాలన బాగున్నదా, రేవంత్ రెడ్డి పార్టీ పాలన బాగున్నదా అంటే ఏమని చెప్తావు? ఇప్పుడే కన్నా స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డిది. ఇంకా కొన్ని రోజులు చూస్తే తెలుస్తుంది అన్న. బీఆర్ఎస్ పార్టీ పాలన బాగున్నదా ఇంతకుముందు? అంటే బాగానే ఉందన్న, కాకపోతే ఏంటంటే ప్రజల వరకు కరెక్ట్గా వెళ్ళలేకపోవడం వల్ల అందరూ ఆపోజిట్ అయినారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నదంటే ఏమని చెప్తాను? ఇప్పుడే కన్నా స్టార్ట్ అయింది, తెలుస్తుంది, ముందు ముందు తెలుస్తుంది. ఇప్పుడే దగ్గర దగ్గర 3 నెలలు కావస్తుంది కదా. 3 నెలలు అయింది కానీ ఇక ఇప్పుడున్న ఇంతకు ముందు ఉన్న బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఆటో నడిపినావు నువ్వు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆటో నడుపుతున్నావు, దానికి దీనికి ఏమన్నా తేడా ఉన్నదా? కాంగ్రెస్ వచ్చినాకనే ఆటో నడుపుతున్నాను నేను. కాంగ్రెస్ వచ్చినాకనే ఆటో నడుపుతున్నాను. కాంగ్రెస్ వచ్చినాక ఆటో నడుపుతున్నావు. ఎట్లున్నది, ఎవరి పాలన ఎట్లున్నది అంటే ఎవరికి వేస్తావు మార్కులు? అంటే ఎంతైనా కేసీఆర్కి వేస్తామన్న. ఎందుకు కేసీఆర్కి వేస్తామంటే ఎందుకు అంటే ఏమని చెప్తావు? ఎందుకంటే పాలన అయితే బాగానే ఉండే అన్న, కాకపోతే కరెక్ట్ ఏంటంటే పబ్లిక్కి రీచ్ కాలేదు కొంచెం. అంటే ఆయన బాగానే చేసినాడు కానీ కింద ఉన్న వాళ్ళ వల్ల ఆయన కొంచెం ఇబ్బంది అయిపోయింది అట్లా. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాగా చేస్తాడనే నమ్మకం పోనీ ఏమన్నా ఉన్నదా? ఏం చేస్తున్నాడేమో అర్థమైతలేదు. అలా కేసీఆర్ అంటే రోజు ఏదో ఒక అప్డేట్ ఉండేది, ఏదో ఒకటి ఉండేది. అసలు రేవంత్ రెడ్డి ఉన్నాడా లేదా, అసలు ఏం జరుగుతుందని కూడా తెలుస్తలేదు. అప్డేట్ తెలుస్తలేదు అంట. ఒకవేళ మళ్ళీ రేవంత్ రెడ్డికి ఓటు వేయమంటే వేసావు అన్న? నేను ఆల్రెడీ కేసీఆర్కి వేసిన అన్న, రేవంత్ రెడ్డికి అయితే వెయ్యం. కారణం ఏంటిదంటే ఏమని చెప్తావు? అంటే అనుభవం, అంటే కేసీఆర్కి ఉన్నంత అనుభవం అయితే లేదు కదన్న. ఆయన ఎంతైనా తెలంగాణకు ఎంతైనా పెద్ద దిక్కులాగా. కానీ ఆయన మీద స్కాములు అని చెప్పి, స్కీములు అని చెప్పి రకరకాలుగా ఎలిగేషన్స్ అందరి మీద ఉన్నాయి కదన్న. రేవంత్ రెడ్డి మీద కూడా వచ్చినాయి కదా. అట్లా అంటే ఓటు కేసులో రాలేదా? అందరి మీద వచ్చింది కదా. ఇప్పుడు ఓవరాల్ గా ఎవరి పాలన బాగున్నదంటే ఏమని చెప్తావు? మళ్ళీ బీఆర్ఎస్ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నావా? అందరు చెప్తలేరు నా బయట, కానీ అందరూ అదే అనుకుంటున్నారు. అంతేనా? సగం మంది అదే అనుకుంటున్నారు. అరే ఎందుకు వేసినాము ఓటు, కేసీఆర్ ఉంటేనే బాగుండదు అని ఇప్పుడు ఆలోచిస్తున్నారు. వేసిన వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. చెప్పాలంటే అది కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టినాడు, ఫ్రీ బస్ పెట్టి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అవుతుందా గిరాకీ? ఫ్రీ బస్ పెట్టిన తర్వాత గిరాకీ లేదన్న, ఏం లేదు. కొన్ని ఫ్రీ బస్ పెట్టినా కూడా ఆటోలకు మేము ఎంతో అంత ఉపాధి హామీ పథకం కింద 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటించిండు. అందునే హామీ ప్రకటించి 2 నెలలు అవుతుంది, ఏదన్నా 10 రూపాయలు కూడా అందలే. మీరు అప్లై చేసుకున్నారా మరి? దాని గురించి అసలు ఏది లేదన్న, అన్ని మొత్తం ముచ్చటదంతా. ఈ రోజు ఇష్యూ అయితే ఈ రోజు ఏదో చెప్పేసి అంతే. ఫ్రీ బస్ ఇవ్వడం కరెక్ట్ అంటావా తప్పంటావా? ఫ్రీ బస్ అయితే తప్పే, 100% తప్పే. లేడీసే కొట్లాడుతున్నారు, వాళ్ళే చెప్తున్నారు. కొందరు ఎందుకు పెట్టి అడ్డమైన వాడుకొని తిడుతున్నారు బస్సులలో. ఊరికి వెళ్తే మొన్న కామరెడ్డికి వెళ్ళినా నేను, ఇక్కడ బస్సు ఎక్కి అక్కడ 100 ఫీట్ దూరంలో దిగినది బస్సు. ఎందుకంటే ఫ్రీ బస్సు కదా. కానీ అందరు ఏమంటున్నారంటే ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టినా కూడా ఆటోలకు ఏం ప్రాబ్లం ఉండదు. ఎవరు ఆటో ఎక్కటోళ్ళు ఆటో ఎక్కుతారు, బస్ ఎక్కటోళ్ళు బస్ ఎక్కుతారు, బండి ఎక్కటోళ్ళు బండి ఎక్కుతారు అంటున్నారు. ఆటోలకు తక్లీఫ్ ఏం కాలేదని అంటున్నారు. వాళ్ళు అనుకుంటే కదన్న, ఎక్స్పీరియన్స్ మేము అనుభవించాం, మేము మాకు తెలుసు. అర్ధగంట అయినా సరే బస్ స్టాప్ నిల్చుంటారు. ఇప్పుడు అక్కడ బస్ స్టాప్ ఉంది, వెళ్ళి చూద్దాం కదండి, ఆటో ఎక్కుతారేమో చూద్దాం. అరగంట అయినా సరే ఫ్రీ బస్సే కదా నిల్చుంటారు. ఎవరు లేడీస్ అయితే అస్సలు ఎక్కుతలేరు. ఎవరో కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు తప్ప మిడిల్ క్లాస్ అయితే ఎవరు ఎక్కట్లేదు. అంతేందుకని ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా, ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు కూడా కొంతమంది అరగంట నిల్చొని అయినా సరే బస్సులోనే పోతున్నారు. ఇప్పుడు మింటు కాంపౌండ్లో కానీ ఎంప్లాయీస్ ఉంటారు, అక్కడ ముందుకు పోతే విద్యుత్ సౌధ అక్కడ ఉంటారు. మీరు ఈనాడు బస్ స్టాప్ కూడా చూడండి ఎంతమంది ఎంప్లాయీస్ ఎక్కుతారు. సంవత్సరం అవుతుందన్న. ఎప్పుడన్నా ఇట్లాంటి పరిస్థితి మీకు ఎదురైందా? ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురు కాలేదు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిన వల్ల అయింది, కాకపోతే ఇబ్బంది అయితే అవుతుంది. ఒకవేళ రేవంత్ రెడ్డికి చెప్పమంటే ఏమని చెప్తారు మీరు? ఈ ఫ్రీ బస్ ఎందుకన్నా, ఫ్రీ బస్ ఒకవేళ నీకు అట్లాంటి ఉద్దేశం ఉంటే ఇప్పుడు వాళ్ళు పోటీ పడి ప్రజలు ఇబ్బంది చేయడం తప్ప ఇలా వచ్చేది ఏం లేదు. గవర్నమెంట్ లాసే కదా. ఇప్పుడు 20 రూపాయలు టికెట్ ఉంది, 10 రూపాయలు పెట్టాల్సింది, 10 రూపాయలు 5 రూపాయలు పెట్టాల్సింది, మొత్తం ఫ్రీ పెట్టేసిండు కదా. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. సో ఏం కోరుకుంటున్నావు ఫైనల్ గా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నుంచి? ఇవన్నీ అసలు ఉచిత పథకాలు ఎవరు అడిగిన, అసలు ఎవరు అడిగిన చెప్పు. ప్రజలకు ఉచితంగా ఇవ్వాల్సింది ఏంది? విద్య, ఉపాధి, వైద్యం, ఈ 3 కరెక్ట్ ఇస్తే, విద్య ఫ్రీగా ఇస్తే. ఇప్పుడు హిందీ కాన్వెంట్ స్కూల్ ఎందుకున్నాయి అన్నాడు. కరెక్ట్ గవర్నమెంట్ అనేది కరెక్ట్ మంచి విద్యను ఇస్తే ఇన్ని ప్రైవేట్ స్కూల్ ఎందుకుంటాయి? మంచి వైద్యం ఇస్తే ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్ ఎందుకుంటాయి? మంచి ఉపాధి ఇస్తే ఇట్లా ఆటోలు ఎందుకు తోలుకుంటాం? అంటే అందరూ ఉండాలి, అందరూ ఉంటేనే సమాజం నడుస్తుంది. కానీ ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు ఏది లేకుంటే ఇప్పుడు అట్లా ఆటోనే తోలాలి, ఇంకా మా పిల్లలు అందులోనే చదువుకోవాలి, అంతా మొత్తం ముచ్చట అన్నది. అంతా వాళ్ళందరూ ఒకటే అన్న, పబ్లిక్ పిచ్చోళ్ళు. ఎప్పుడైతే పబ్లిక్ మాత్రం ఉచిత పథకాలు అలవాటు పడ్డారు అప్పటివరకు సొసైటీ ఇట్లనే ఉంటుంది. ఇదిగా కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, కేఆర్ఎస్ కాదు, ఎవరు వచ్చినా సరే ఫస్ట్ పబ్లిక్ మారాలి. పబ్లిక్ మారితే సొసైటీ మారుతుంది.